అవుతున్నప్పుడు చెప్పు మాట్లాడుకుందాం, అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం. మేడం కేవలం వైసీపీని టార్గెట్ చేసి పోస్టులు పెట్టే వారిపైన కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు కట్టట్లేదు అని చెప్తా ఉన్నారు. కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి. కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. కేసు కట్టలేదు అన్నది అయితే ఎక్కడా లేదు. కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత. అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకుని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం, అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు ఆధారపరిచారు ముసుకేసి, ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు. వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి, ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా. అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న చిన్న తప్పులు దొరలేయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. చాలా బాగా